అమ్మా ఇవాళ ఏం చేస్తున్నావు? ఈరోజు చేపల కూర వండుతాను బిడ్డ. ఎంత తెచ్చినావు అమ్మా? ఎన్ని కేజీలు తెచ్చినావు? ఇది 1 కేజీన్నర తీసుకొచ్చిన బొమ్మ. ఇది ఇప్పుడు శుభ్రంగా వాళ్ళే కడిగిచ్చిర్రు. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తా. సరే అమ్మ, మరి చెయ్యి. ఏందమ్మా ఈ ఆనియన్స్ని గిట్లా కాలుస్తున్నావు ఎందుకమ్మా? చేపల కూరలా ఇవి కాల్చి వండుకోవాలి బిడ్డ. కాల్చి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సూపు కూడా చిక్కగా అవుతుంది. అట్లయితే అన్ని పులుసు కూరలన్నింటికి కూడా ఇట్లనే ఆనియన్స్ని కాల్చుకొని మిక్సీ పట్టుకొని పులుసులో వేసుకోవాలా అమ్మ? లేదు, ఒక చేపల కూరలు మాత్రమే వేసుకోవాలి, అన్నిట్లో వేసుకోవద్దు. అవునా, నేను అన్నిట్లో వేసుకోవచ్చేమో అనుకున్నా. అయినా నేను ఎప్పుడు చూడలేదు కదమ్మా గిట్లా. చూస్తున్నావు కదా ఇప్పుడు నేను అండంగా ఇట్లా వండుకోవాలి ఎప్పుడైనా. సరే అమ్మ, నెక్స్ట్ నుండి కంపల్సరీ వేస్తా అమ్మా. దీని తర్వాత ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఈ గసగసాల ఇట్లా వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అమ్మ, మిక్సీలోకి వీటితో పాటు ఏమేమి వేయాలో నాకు ఒకసారి చెప్తావా అమ్మ? చెప్పుడే కాదు బిడ్డ, నీకు చూపిస్తా, చూడు ఏమేమి వేయాలనో. అయితే చూపెట్టమ్మా. ఇప్పుడు కాల్చిన ఉల్లిగడ్డ, అల్లము, ఎల్లిపాయలు. నేను చూపిస్తాను కదా బిడ్డ మసాలాలు, ఇవన్నీ వేసుకోవాలి. చూడు, వీటన్నింటినీ మెత్తగా పట్టుకోవాలా అమ్మ, పేస్ట్ లాగా? లేకపోతే కొంచెము ఏంది ఇలా ఉంటుంది కదా, బరుకు అట్లా పట్టుకోమంటావా అమ్మ? కాదు, మెత్తగా పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసి మెత్తగా పట్టుకోవాలి. సరే అమ్మ, అంటే ఇదే మనకు చేపల పులుసులో చాలా ఇంపార్టెంట్ అంటావు, అంతేనా అమ్మ? చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసి వండుకుంటేనే. సరే అమ్మ. అమ్మ, ఈ పులుసు కర్రీలా అందరికీ కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుందంటే అసలు ఎంతకి ఎంత చింతపండు వేసుకోవాలనేదే కదా అమ్మ. మరి ఇక్కడ నువ్వు కిలోన్నర చేపలు తీసుకున్నావు కదా, నువ్వెంత తీసుకున్నావమ్మా ఈ చింతపండు? నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ సైజ్ అంతా తీసుకున్నా బిడ్డ. సరిపోతుందమ్మా మరి అంతా? సరిపోద్ది. ఒకవేళ 1/2 కేజీ అయిందంటే మీడియం సైజు ఉల్లిగడ్డ అంతా తీసుకుంటే సరిపోద్ది. నేను పెద్ద ఉల్లిగడ్డ అంతా తీసుకున్నా, కేజీన్నర కాబట్టి. సరే అమ్మ, ఇంతాక నువ్వు చూపెట్టిన పేస్ట్ నువ్వు ఇంతకుముందు చూపెట్టింది కదమ్మా, అవన్నీ మసాలాలు వేసిన పేస్ట్ కదా, ఇది అదేనా అమ్మ? అయితే అదే ఇప్పుడు వేసి కలుపుకోవాలి. ఇట్లా అన్ని చేపలకు పట్టియాలి, అన్నీ వేసి పట్టించుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలా అమ్మ? సరే అమ్మ. ఇప్పుడు నేను 3 స్పూన్లు వేస్తా కదా కారము, ఎందుకంటే 1/2 కేజీకి 1 చెంచా వేసుకోవాలి. ఇట్లా కొలతలతోని నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుందమ్మా, ఏ వంట అయినా వండుకోవచ్చు, ఈజీగా వండుకోవచ్చు. సరే అమ్మ. ఒక సాల్ట్ మాత్రం తగినంత వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి కలిపి. ఆ ముక్కలకు మంచిగా పడుతుంది అన్నట్టు ఈ మసాలాలన్నీ, ఉప్పు కారం అంతా. ఆ నూనె అనేది అందుకేనా అమ్మ ఇవన్నీ మంచిగా పట్టడానికి మసాలాలన్నీ? అదే అందుకే కొంచెం లూజుగా ఉంటుంది కదా, అది వేసేసరికి అన్నీ మంచిగా పడుతుంది అన్నట్టు. సో ఇంక ఇదంతా ఇవన్నీ కలిపితే ఇంక మనకు ఫిష్ కర్రీకి అన్నీ రెడీ అయిపోయినట్టే కదా అమ్మ? అయిపోయినట్టే. సరే అమ్మ. అమ్మ, మట్టి పాత్రలు వండుతున్నావా అమ్మ? మట్టి పాత్రలు వండుతున్నా బిడ్డ. వెనకటి వాళ్ళు అయితే అన్ని మట్టి దానిలోనే వండుకునేది. ఇంట్లో వండుకుంటేనే ఆరోగ్యానికి మంచిది అన్నట్టు. సరే అమ్మ, మరి ఆయిల్ సంగతి ఏందమ్మా, ఎంత వేసుకోవాలమ్మా? నేను ఇప్పుడు చేపలు కలిపినప్పుడు గ్లాస్ వేసిన కదా బిడ్డ, టీ గ్లాస్ తోటి, ఇందులో 1 టీ గ్లాసుడు పోసిన. అమ్మో, మరి ఎక్కువ కాదమ్మా ఆయిల్? కాదు బిడ్డ, చేపల కూరకు వేసుకోవాలి ఇంత. అంటే ఎక్కువ పడుతుంది అన్నట్టే కదా అమ్మ? ఎక్కువనే పడుతుంది కొంచెం, ఎందుకంటే ఈ చేప పీసులు కూడా దాంట్లో ఫ్రై అవ్వాలా, అందులో కొంచెం వేగాలి. సరే అమ్మ. ఇవన్నీ ఈ కొత్తిమీర, మెంతి, ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలా అమ్మ? కొద్దిసేపు అయినాకనే చేపలు వేసుకోవాలి. ఇంకేంది, చేపలు వేసి మనకు చింతపండు రసం పోస్తే ఇక పులుసు, మనకు చేపల పులుసు అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా అమ్మ? కొంచెం మెంతి, జీలకర్ర పొడి వేసుకోవాలి వేంపింది, కొంచెం ధనియాల పొడి చివరికి వేసుకోవాలి, వేంపిన ధనియాల పొడి.
వేసుకొని ఇంకా కొత్తిమీర చల్లుకోవాలా అమ్మ లాస్ట్కి. అంతే ఇక అయిపోయినట్టే. ఆహాహాహా. కానీ చేపలు ఎక్కువ కలపొద్దంటారు కదమ్మా, ఎందుకమ్మా? అవి ఎక్కువ కలిపేసరికి కొంచెం వేడైందంటే ఇచ్చుకపోతాయి. అందుకే కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై కావాలి. అయినాక కొంచెం మెల్లగా అటు ఇటు కదిలియాలి. ఆహాహాహా. అది చూడు నేను కదిలిస్తున్నా, ఇట్లా కదిలియాలి అంతే, ఎక్కువ కలపద్దు. లేకపోతే అంత విచ్చుకుపోయి అంత వేంది ముళ్ళు కూడా మనకి చింతపండు రసంలో కలిసిపోతాయి కదా అమ్మా. అదే అందుకే మెల్లగా అక్కడ చూడు కింది సైడ్ కొంచెం వేగినాక మెల్లగా ఇటు మళ్ళీ ఇంకో సైడ్ వేసుకోవాలి. కొందరు సూప్ వేసినాక ఆ గిన్నెనే మామూలుగా అటు ఇటు కొంచెం షేక్ చేస్తూ ఉంటారు కదా అమ్మ, అట్లా కూడా చేసుకోవచ్చా? లేదు, నేనైతే ఇట్లే, మా అమ్మ అయితే ఇట్లే వండేది. నేను ఇట్లే వండుతాను. మా అమ్మ ఎట్లా వండిందో నేను అట్లే వండుతాను. నేను కూడా ఎప్పుడు చూడలేదు కదమ్మా, నాకు కూడా అంతగా వండడం రాదు కదా, ఎప్పుడు నేను ఫిష్ వండను కదా. చూడు బిడ్డ, నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా కదా, నువ్వు నా దగ్గర నేర్చుకో. అమ్మ ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ టైం నుండి నేను కూడా నువ్వు ఎట్లా చేసినావో అట్నే చేస్తా చూడమ్మా. చూడు బిడ్డ, నేను ఇప్పుడు కలిపిన మెల్లగా ఇప్పుడు సూపు పోతాను, చింతపండు సూపు. చూసినావు కదా, అరిసూత ఎక్కువ అవసరం లేదు, కొంచెం చిక్కగా చేసుకొని పోసుకోవాలి. చేప పీసులు మునిగేదాకా పోసుకుంటే సరిపోద్ది అంతే. ఎందుకంటే మనము ఎక్కువసేపు కుక్ చేయం కదా మా, అప్పుడు ఆ చింతపండు రసం కూడా ఎక్కువ మనకి ఏంటంటే అవసరం లేదు, అందుకనేసి కొంచెం పోసుకోవాలి కదా అమ్మ. కొంచెం పోసుకుంటే సరిపోద్ది. ఒక్కసారి ఇట్లా అది ఉడకడితే అయిపోద్ది అంతే ఇక. సరే అమ్మ. అమ్మా ఎక్కడ నేర్చుకున్నావమ్మా నువ్వు చేపల కూర అన్నడా? మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మ అండగా చూస్తూ ఏమేమి వేసేదని చూపించేది మా అమ్మ, అప్పుడు నేర్చుకున్నా. అవును, అప్పుడు అమ్మమ్మ వండినప్పుడు మస్తు టేస్ట్ ఉండే. ఇప్పుడు ఎందుకు అమ్మ అన్ని వేసినా కూడా అంత టేస్ట్ అనిపిస్తలేదు. అప్పుడు చెర్లలే కదా చేపలు, ఇవేమో పెంచినాయే. అప్పుడు ఎందుకంటే కట్టెల పొయ్యిన అండేది చెర్లల చేపలు, అందుకే చాలా టేస్ట్గా ఉండేది. కానీ చికెన్ కన్నా మటన్ కనేది చేపలు అన్నట్టు కొంచెం తొందరగా అవుతుంది కదా అమ్మ. అవును, ఉడకడం సుద్ధా తొందరగా ఉడుకుద్ది, వండడం సుద్ధా తొందరగా వండచ్చు. అంతేకాదమ్మా, ఆరోగ్యానికి కూడా మంచిదే అమ్మా. అందుకే ఎంకటి వాళ్ళు ఎక్కువ చెర్లలో చేపలు ఉండేది, అవే తినేది. అప్పుడు ఈ కోళ్ళు లేవు కదా, అవి ఇండ్లలో కోళ్ళే కోసుకునేది, వాళ్ళు పెంచిన కోళ్ళు. అందుకే చేపలు తినేది ఎక్కువ. ఎంత అయినా కూడా అప్పటి వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తిండ్లు ఎక్కువ మందులు లేని తిండ్లు కదా, అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అన్నిటికీ మందులు కొట్టుడు, మందులు వేయడమే కదా. మళ్ళీ అట్లా కాకుండా అప్పుడు ఎప్పుడో నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో తెచ్చుకునేది కదా మా నాన్ వెజ్. ఇప్పుడు అట్లా కాదు కదా, ప్రతి వారం తెచ్చుకుంటున్నారు కదా. అదే అది కూరగాయలు తీరే అనిపిస్తుంది, ఏం టేస్ట్ సుతా అనిపించలేదు. అప్పుడు ఎందుకంటే ఎప్పుడు ఒకసారి అట్లా వండుకునేది, ఇంట్లో కోళ్ళను అట్లా కోసేది. అయితే అప్పుడు ఎప్పుడు ఒకసారి వండుకునేది. చేపలు అయితే ఈ వర్షాకాలం అయితే ఎక్కువ అమ్మచ్చేది, ఎండాకాలం అమ్మచ్చేది, అప్పుడే తీసుకుంటాం అట్లా. అప్పుడు అన్ని రకాల చేపలు తినేదా అమ్మ? అన్ని తినేది, చాలా అన్ని రకాల చేపలు వచ్చేది. అప్పుడు ఎండు చేపలు కూడా ఎక్కువ తినేది కదమ్మా. అట్టి చేపలు, అదే ఎండు చేపలు, రొయ్యలు ఎక్కువ తీసుకొచ్చేది వాళ్ళు, చెర్లలో బట్టి ఎండ పోసి అవే తీసుకొని వండుకునేది. ఏదేమైనా అప్పటి వాళ్ళే బాగున్నారు, అప్పటి తిండే బాగుందమ్మా. అవును మరి. అమ్మ ఇదేనా వేయించిన ధనియాల పొడి నువ్వు ఇందాక అన్నావు కదా? అదే బిడ్డ. ఇంక ఇవన్నీ వేసుకొని ఇంకా కొత్తిమీర చల్లుకుంటే చేపల పులుసు అయిపోయినట్టేనా అమ్మ? అయిపోయినట్టే. చూడు ఇప్పుడు సూప్ ఎట్లుందో, ఇట్లుంటే సరిపోద్ది. సరే అమ్మా, సరే మరి.